వెల్కమ్ బ్యాక్. మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఏడికి పోతున్నామంటే సెయింట్ ఆగస్టిన్ బీచ్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 3.5 hours ఎంత ఉన్నది. 3 hours. కరెంట్ టైమ్ 2:44 అవుతుంది. ఓకే, 2:44 AM ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. కరెక్ట్గా మనము అక్కడికి పోయే వరకు సన్ రైజ్ 6 o'clock. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్లాన్ ఏముండే అంటే సన్ రైజ్ సెయింట్ ఆగస్టిన్ బీచ్ లో సన్ రైజ్. ఓకే, తర్వాత ఏమంటారు, సెయింట్ ఆగస్టిన్ అనేది లైక్ యుఎస్ ఫామ్ అయ్యేటప్పుడు ఫ్లోరిడాలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ అనమాట. ఓకే, సో దాంట్లో ఎట్లా అంటే ఫోర్ట్స్, మ్యూజియంస్, మాన్యుమెంట్స్, లైట్ హౌస్ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేద్దాం. ఇంకొకటి చెప్పు, అలిగేటర్స్. ఓకేనా, ఒక అలిగేటర్ ఫామ్ ఉంది. ఏంటంటే లైక్ యుఎస్ మొత్తంలో ఫ్లోరిడా ఫేమస్ ఫర్ అలిగేటర్స్ అండ్ క్రొకడైల్స్ కదా. సో దీంట్లో బికాస్ దాని నేటివ్ ఇక్కడ అనమాట, ఇక్కడ నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం. సో ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ క్రొకడైల్స్ అండ్ అలిగేటర్స్ ఓన్లీ ఫ్యూ నేషనల్ పార్క్స్ లలో ఉంటాయి అనమాట. సో 24 types ఆఫ్ క్రొకడైల్స్ అండ్ అలిగేటర్స్ దీంట్లో ఉంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఫార్మ్ అన్నమాట. అయితే మనం వచ్చి కబ్జా చేసి ఉంటాం అంతే, క్రొకడైల్స్ ప్లేస్ లో మనము కబ్జా చేసుకుంటున్నాము. సో అదొకటి చూద్దాము. తర్వాత ఇంకా అదే స్ట్రెచ్ మొత్తం అంతా బీచ్ సైడ్. ఓకే, ఇంకా దాంట్లో ఏం కవర్ అయితే అవి చూసేద్దాం. కానీ సన్ సెట్ మాత్రం లైట్ హౌస్ దగ్గర. ఓకే ఓకే, స్టార్ట్ అయ్యాం ఇప్పుడు. సన్ రైజ్ బీచ్ లో, సన్సెట్ లైట్ హౌస్. ఓకే, సెట్ ఆల్ ప్లాన్ ఫర్ ద డే. చూద్దాము, ప్లాన్ వేసినాము కానీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో కూడా చూద్దాము. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2:45 అవుతుంది. నిద్ర కూడా ఉండాలి. yes, నిద్ర కూడా ఉండాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. చలో, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒరే, ఇది మళ్ళా తిరిగి సేమ్ రోడ్ కి వచ్చినట్టు అనిపిస్తుందిరా. అది ఇప్పుడు ముందు పోయా వాటర్ ఫాల్ రావాలంట మళ్ళా. ఒరే అంతే, ఇంకా నేను బండి వదిలేసి ఇప్పుడు సేమ్ అపార్ట్మెంట్స్ రాలేవా? అంటే ఇందాక రిపీటెడ్ ఎందుకు క్రీపీ అనిపిస్తుంది నాకు. వద్దు ఏమనకు. గెటింగ్ కోల్డ్. ముందు పోతే ఒకవేళ వాటర్ ఫాల్స్ ఉంటే ఇంకా వీఆర్ ఆఫీషియల్లీ ట్రాప్డ్ ఇన్ ఫ్రమ్. సిగ్నల్ 2-3 times సేమ్ వచ్చేసరికి రోడ్ మిస్ అయ్యి యూటర్న్ కూడా తీసుకోలేదు. సేమ్ సిగ్నల్. అవును, మళ్ళా సిగ్నల్ వస్తుంది. సేమ్ ఉన్నది, లూప్ లో తిరుగుతున్నట్టు ఉన్నది. సేమ్ సిగ్నల్ మళ్ళా. లెట్స్ సీ. అమ్మా, ఏదక్క కొంచెం ముందు డిఫరెంట్ ఉన్నది. థ్యాంక్ గాడ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. యాక్చువల్గా ఇంటర్నెట్లో చూసినప్పుడు సన్ రైజ్ ఇక్కడ 6:24 అని చూపించింది. సో మేము వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6:30 లోపలనే అవుతుందని అనుకున్నాము. కాకపోతే మా ముందున్న బండి మెల్లగా నడిపించి వాళ్ళు చాలా ల్యాగ్ చేసారు. కాబట్టి మేము వచ్చే టైంకి సన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండే అనమాట, జస్ట్ ఇక్కడ ఉండే. కానీ ఇంకొక 5-10 minutes ముందు వచ్చి ఉంటే సన్ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఇట్లా సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్. పానీ 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 కాదు, పానీ హే బ్లూ బ్రో, అది తప్పు వాడను. Finding life along the way, melodies we haven't played. No,
trying to create a song. I don't wanna miss. ఇక్కడ కూడా షెల్లింగ్ స్టార్ట్ చేసిన ఇది చూడు పర్పుల్ ఇది కూడా యూనిక్ కలర్ అసలు ఈ పర్పుల్ ఈ కాన్స్ షెల్లో కొట్టేది ఇది చూడు స్పైరల్ది. ఎపిసోడ్ 2 ఆఫ్ క్రాకడైల్స్. సో మొన్న అలిగేటర్స్ ఎపిసోడ్ తక్కువ అయిందని లెంత్, మళ్ళా ఇక్కడ డెడికేటెడ్ 1 డే. ఎస్, అలిగేటర్ ఫామ్. ఇంకా ఇక్కడ వేరేవి ఏమి దొరకవు, జస్ట్ అలిగేటర్స్ ఉంటాయి. సో అక్క కళ్ళారా చూసుకోవచ్చు అని ఇక్కడికి తీసుకొచ్చింది. ఎట్లుగా ఎక్సైటెడా? ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. మీకు అడ్వెంచరస్గా ఏదన్నా లైఫ్ రిస్క్ చేసుకోవాలంటే జిప్ లైన్ క్రాసింగ్ ఉన్నది, కింద క్రాకడైల్స్ ఉంటాయి. ఓన్లీ 200 క్రొకడైల్స్ ఉంటాయంట జిప్ లైన్. సో ఆ జిప్ లైన్ ఉంటుంది, ఆ జిప్ లైన్ పట్టుకొని ఆల్ ద వే ఇంకో ఎండ్ వరకు ఇట్లా స్లైడ్ అయిపోవాలి. యా, సో పీటర్ పాన్ మూవీలో ఏదైతే క్రాకడైల్ది విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసారో దానికి ఒక ఇది క్రియేట్ చేస్తారు కదా, లైక్ ఒక బొమ్మ లాంటిది క్రియేట్ చేస్తారు కదా. యా, సో ఆ బొమ్మనే ఈ బొమ్మ అన్న. సో ఆ మూవీ 2003లా తీసిర్రు. అండ్ డొనేట్ చేసినారు పెద్ద బొమ్మ. నీకు గుర్తున్నారా నేను ఒక డోర్ క్లాక్స్ పెట్టుకుంటాను. యా ఇవే నైస్, మస్తున్నాయి కదా, చాలా బాగుంది. జస్ట్ ఇట్లా. ఏమంటలేదు, ఇది చాలా మంచిది. సో బేసిక్గా ఏం కదులుతారని కదులుతలేదు. క్రాకడైల్స్ ఏంటంటే కదలవు చాలాసేపటి వరకు, అవి అట్లనే ఉంటాయి, ఉండిపోతాయి అవి. కాబట్టి మనం ముట్టుకోవచ్చు, ఇట్లా కొట్టచ్చు. To be and on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. రాజాసాబ్ మూవీలా ప్రభాస్ ఏదైతే అలిగేటర్ తోటి కొట్లాడతాడో అలిగేటర్ ఇదే అనమాట. సో ప్రభాస్ ఎగ్జాక్ట్గా తోక పట్టుకుంటాడు కాబట్టి అది సగం విరిగిపోయింది. అలిగేటర్స్ని చూడడానికి వస్తే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, ఎందుకంటే అవి ఐస్ వాటర్ ఆడుకుంటున్నాయి. అవి ఐస్ అయితే అర్ధగంట ఐస్ అయ్యే ఉంటున్నాయి, కదులుతూనే లేవు. ఎవ్రీ స్పీసీస్ ఆఫ్ క్రాకడైల్ ఇన్ one wild place. Who cares? India. Through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. Welcome to Asia. They designed that structure for the crocodiles to practice their walk.
ఇండియాకి పోవాలి. సౌత్ ఈస్ట్ ఏషియా బాక్స్ టర్టిల్ అంట. ఇచ్చుడు అసలు ఎంత చిన్నగా ఉందో. యాక్చువల్లీ ఎక్కడైనా కూడా ఇప్పుడు ఏ నేషనల్ పార్క్స్లోనన్నా అప్పుడే హ్యాచ్ అయిన క్రొకడైల్స్ అలిగేటర్స్ ఉంటాయి కదా. అయితే లాస్ట్ టైం మేము పోయినప్పుడు అట్లనే అప్పుడే హ్యాచ్ అయినాయి అనమాట. సో దే వే ఆస్కింగ్ ఇఫ్ యూ కెన్ అడాప్ట్ దెమ్. అడాప్ట్ చేసి నువ్వు దానికి ఒక పేరు ఇచ్చినావు అనుకో, లైక్ ఎవ్రీ మంత్ నువ్వు ఇంత కట్టాలన్నమాట. సో దానికి ఫుడ్ అంతా మొత్తం, దానికి మెడిసిన్ ఏమున్నా కూడా అన్నీ మన డొనేషన్ నుంచి పోతాయి అనమాట. సో నువ్వు ఏమంటారు వచ్చి పెట్ చేసుకోవచ్చు, దాన్ని ఎట్లా పెట్ చేయాలో అన్నీ నేర్పిస్తారు అనమాట. ఇండియన్ అంట ఇది. వావ్, ఇండియన్ బెరియల్ మన కంట్రీ నుంచి వచ్చింది ఇది. ఇవి చాలా షార్ప్ ఉంటాయి అనమాట. అసలు అందరికంటే డేంజరస్ క్రాకడైల్ అలిగేటర్ మనవే. సో మనం ఎక్కడ ఏ ఫీల్డ్ పోయినా మనం డామినేట్ చేయాలి. మన ఇండియన్ గరియల్ నైస్. Look at this photo. For snakes to see us as anything other than a threat. Belong. Now I know a lot of people have a fear of snakes, particularly venomous snakes, and I want to say right here, right now, you. పరువు కాపాడాలి భాష. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సివిలైజేషన్ స్టార్ట్ అయినట్టే మన ఇండియన్ సివిలైజేషన్ పక్కకి నైల్ సివిలైజేషన్ కూడా స్టార్ట్ అయింది. లోపల పోయి చూద్దాం వాళ్ళు ఏం చేశారు. ఇదే నైల్ నది, నైల్ రివర్. సో ఇక్కడి నుంచే వాళ్ళు సివిలైజేషన్ స్టార్ట్ చేసుకున్నారు. పెట్టుకోవాలి రైన్స్లో ఒకటి. రాత్రిపూట లేచిండు బాత్రూమ్కి పోయి, బాత్రూమ్ పోవడానికి లేచి ఇట్లా చూసారు. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song.
turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సన్ రైజ్ చూసేసి ఆ తర్వాత ఆ ఫామ్ పోయి ఆ ఫామ్ నుంచి ఫామ్లో 3 hours తిరిగినామాక యా సో ఫామ్లో 3 hours అన్ని అలిగేటర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలిగేటర్స్ ఉన్నాయంట లైక్ అరౌండ్ 25 types ఆఫ్ అలిగేటర్స్ ఏవో ఉన్నాయంట అక్కడ అవన్నీ తిరిగి చూసి దెన్ ఇప్పుడు లైట్ హౌస్కి వచ్చినాము చెప్పినా కదా ఇక్కడ సన్సెట్ చూడాలి అని సో పైకి ఎక్కుదాము ఎక్కి చూపిస్తా అక్కడి నుంచి World War II అయిందంట. అయిపోయింది 6 or 7 floors ఎక్కినాం ఇంకొక ఫ్లోర్ లాస్ట్ వ్యూ వర్త్ ఉండాలి How tall is this building? It's 165 feet. We're 140 right now. ఓకే సో ఫైనలీ 140 feet మీద ఉన్నాము గాలి చాలా క్రేజీగా వస్తున్నది ఇక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ కనిపిస్తున్నది సూపర్ ఉన్నది వ్యూ అయితే గాలి క్రేజీ వస్తుంది బ్రో అసలు వ్యూ క్రేజీ ఉంది సిటీ వ్యూ క్రేజీ ఉంది కానీ లిటరలీ ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూస్తున్నట్టున్నారు నాకు సిటీని షాడో యా 5 minutesలా ఆడ నుంచి కిందికి వచ్చినాం ఎక్కేటప్పుడు ఏం అనిపించలే కానీ దిగేటప్పుడు చుక్కలు కనిపించినాయి ఎక్కేటప్పుడు ఏం రాలేక ఏదో మామూలుగా కింద చూడలే కాబట్టి ఏం కాదు ఎక్కేటప్పుడే ఇక జిమ్ అవసరం లేదు ఈరోజు జిమ్ అయిపోయింది దిగేటప్పుడు కొంచెం ఫోబియా ఉన్నట్టు వాళ్ళకి భయం వేస్తుంది ఫోబియా ఉన్నట్టు దిగేటప్పుడు కాదు దిగరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోబియా ఉంటే నలుగురు దింపాలి అసలు 8 floors కిందకి చూసి కళ్ళు తిరిగినాయి అసలు ఇంకా బిల్డింగ్ పై నుంచి చూస్తే ఆ వ్యూ Blast. The lighthouse has 219 steps. It is equivalent to 4-story building anta. View of the ocean. అదే మనం కూర్చున్నాం చూడు అక్కడ పాటలు యా అక్కడ ఎత్తి ఎట్లా కట్టిండొచ్చు చాలు ఇల్లు గాలి వస్తున్నది అటు ఇటు ఊగుతున్నాం మేము ఒక తాత ఏమో 15 years long journey అంట మొత్తం వండర్ఫుల్ ఒక అమ్మాయి నైస్ అదే మేము అటు ఇటు ఊపుతున్నాము ఆ తాతనేమో ఆడ నించుంటే మామూలు జోలో చేసి చేతిలో చేసుకొని నించున్నాను ఆయన అక్కడనే పని చేస్తాడేమో అది ఫ్రెండ్స్ కథ సన్సెట్ అనుకున్నాం కానీ సన్సెట్ కాదు కదా సన్సెట్ 8:30కి ఉంది మరి ఇదే 6కి క్లోజ్ యా అదే క్లోజ్ అయిపోతుంది మ్యూజియం ఉంది మ్యూజియం యా నెక్స్ట్ లెట్స్ గో టు మ్యూజియం సో ఇక్కడ బోట్స్ అప్పట్లో ఎట్లా తయారు చేసిర్రు అండ్ దాని వెనకాల ఉన్న ఇంజనీరింగ్ మొత్తం ఇక్కడ పెట్టిర్రు సముద్రపు దొంగని మనుషుల్ని దోచేస్తా వేర్ ఇస్ ద పార్టీ బాస్ వేర్ ఇస్ ద పార్టీ నా బోటే గుడ్
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆ గంట సింబల్ గట్టిగా కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నైస్. These walls fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go. టైం 8:45 అవుతుంది. ఇక్కడ కొంచెం సేపు ఆగదామని ఆగినాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. Through the wastelands, through the highways, and on. ఫైనలీ బ్యాక్ ఎట్ హోమ్. టైం 11 అవుతుంది. 11 అవుతుంది. ప్లాన్ కనుక్కున్నట్టే అన్నీ తిరిగినాము. సో ప్లాన్ సక్సెస్ఫుల్ అయింది. అసలు ఫేస్ లో ఇట్లా కనిపిస్తుంది నిద్ర లేదు అని. నిజం హార్డ్లీ ఒక 1 hour 2 hours వండుకున్నాము అంతే వితౌట్ నిద్ర. దిస్ ఇస్ ద డే.